హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షన్విక ప్రియా వ్లాగ్స్ అండి. ఈరోజు అమ్మమ్మ నాకు ఎంతో ఇష్టమైన రేగిపండు పండు మిరగాయలతోటి రోటి పచ్చడి చేస్తుందండి. వాటికి ఏమేమి కావాలి ఫస్ట్ చూసుకుందాము. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటుందంట అమ్మమ్మ. సో ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాం. పండు మిర్చి, రేగి పండ్లు చూడండి ఎంత జుజుబి భలే ఉన్నాయో, ఎంత బాగా 2 times క్లీన్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో రేగి పండ్లు. సీజన్ కూడా అయిపోని వచ్చిందని తెచ్చుకున్నామండి. మళ్ళీ మాకు కావాల్సి వచ్చిందని రేగి పండ్లు, కళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వీటన్నిటితోటి పచ్చడి నూరితే తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ పండు మిరగాయలు దంచుకుంటారేమో. ఏమవుతాయి ఆ పండు మిరగాయలు? చూడండి ఫస్ట్ పండు మిరగాయలు వేసుకొని దంచుకోవాలి. ఈ పండు మిరగాయలు చూడండి, గుంటూరు పండు మిర్చి ఎంత రెడ్గా ఉన్నాయో. గుంటూరు కారం అంటే దడలు ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నిల్వ పచ్చడి ఇది, నిల్వ పెట్టుకోవడానికి పెట్టుకుంటున్నాము మేము. నూనె పోసి పెట్టుకుంటే బాగుంటుంది. అండి కొంచెం స్మాష్ అయిన తర్వాత రేగ్గాయలు వేసుకొని కొంచెం పచ్చడి తీసుకోవాలి. నీరు వచ్చిందంట, కొంచెం మెరిగినాక దాంట్లో తర్వాత ఇవి వేసుకోవాలి. ఫస్ట్ ఇది దంచుకుంటే దీనా అవి మిగతా అవన్నీ వేసుకోవాలి. సగం దంచి పక్కన పెట్టుకుంది, ఎందుకంటే ఆ బాగా మెత్తగా స్మాష్ అవ్వాలి కదా, రిమైనింగ్ కూడా అందుకోసం. గింజ లేకుండా మెరిగితేనే టేస్ట్ ఉంటుంది. అంటే పలుకు లేకుండా సన్న పలుకుంటే ఏం కాదు, కరకరలాడుతుంటే అన్నదంటే కరకర లేకుండా ఉంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కళ్ళుప్పు అది కూడా వేసేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. మొత్తం దంచుకోవాలి. చూడు ఎంత రెడ్గా ఉందో పచ్చడి. చిన్నులపాయలు పొట్టు తీయాలా, చిన్నులపాయలు కూడా వేసుకుంటాం. కళ్ళుప్పు వేసుకున్నాము. చూడండి పచ్చడి ఎంత మెత్తగా స్మాష్ అయిందో. ఈ పచ్చడిని ఇప్పుడు తిరగమాత పెట్టాలి. పెడితే బాగుంటుంది. 4 నెలలు అయినా ఉంటుంది, 5 నెలలు అయినా ఉంటుంది. విత్తనాలు లేకుండా దంచుకోండి మీరు. సన్న పలుకుండా ఏం కాదులే, బాగా కరకరలాడుతుంది అంటి కింద పడి. బాగా మెత్తగా దంచేసి దాంట్లో వేసేస్తున్నామమ్మ. చూడు ఎంత రెడ్గా ఎంత టేస్ట్గా ఉంటుందో. దీన్ని ఇప్పుడు తిరగమాత పెట్టేద్దాం. పెట్టేసి అంతే. తిరగమాత పెట్టుకోవడానికి అంటే కొంతమంది పోపు అంటారు. పోపుకి అదిగో నూనె చూడండి అమ్మమ్మ ఎంత పోసిందో. నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని చిన్నుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచేసింది. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని
ఇంకా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఆడినాక సింపుల్. అయిపోద్ది. రేగిపండు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ, బాగుంటుందమ్మా, చేసుకో. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటుంది. ఇక్కడ నోరు ఊడుతుంది. మా అమ్మ పచ్చడి చేస్తుంది లేదా వీడియో మగ్గించుకోవాలి ఏమన్నా అవసరం లేదు. అన్నం అంట కొంచెం సేపు పట్టేవాళ్ళం. సన్న మంట మీద 5 minutes మగ్గాలంట. బాగుంటుంది. ఇంక రెడీ అయిపోయినట్టే.